హాయ్ గైస్, ఈరోజు మనం సింపుల్గా ఫిష్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫిష్ ఫ్రై కోసం మనం 1.5 kg to 2 kgs వెయిట్ ఉండే ఫిష్ తీసుకోవాలండి. ఇది మనం కట్ చేసేటప్పుడే ఫ్రై పీసెస్ అని చెప్పాలి వాళ్ళకి, లేదంటే కర్రీ పీసెస్గా కట్ చేస్తే ఇది ఫ్రైకి పనికిరాదు. ఈ రెసిపీ కోసం నేను మార్కెట్కి వెళ్ళి శీలవతిని తీసుకొచ్చాను. అదే ఫ్రెండ్స్, చేప పేరు గురించి చెప్తున్నాను. చేప పేరు శీలావతి. చేప చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను తీసుకున్న ఫిష్ వెయిట్ 1.5 kg అండి. సన్నగా కట్ చేసిన పీసెస్ని మనం వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం కల్లుప్పు యాడ్ చేయండి, రాక్ సాల్ట్ యాడ్ చేసి కూడా ఒక నీట్గా క్లీన్ చేసుకోండి. ఒక 3 to 5 టైమ్స్ ఆ స్మెల్ అంతా పోయే వరకు. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్కి 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పీసెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను 6 పీసెస్ తీసుకున్నాను, సో 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను, కొంచెం స్పైసీగా ఉండేటట్టు. ఒక హాఫ్ టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టుకునేలా కలపాలండి. ఈవెన్గా కలుపుకోవాలి. ఒక ముక్కకు ఎక్కువ ఒక ముక్కకు తక్కువ అన్నట్లు కాకుండా నీట్గా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ కలపండి, అప్పుడు బాగా కలుస్తుంది. ఉప్పు కారం అంతా బాగా కలవాలి ముక్కకి, అప్పుడే మీకు బాగా రుచి వస్తుంది. మ్యారినేషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ అన్ని పీసెస్కి ఈ సాల్ట్, కారము, పసుపు అన్నీ ఈవెన్గా పట్టుకున్నాయండి. ఈ పీసెస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ కొంచెం మీడియంగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బయట షాపుల్లో చూపించినట్టు మీరు హాఫ్ ముక్కలు అలా పోయొద్దండి, మీడియంగా వేసుకోండి సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేసుకోవాలి. ఫిష్ని ఆయిల్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, నూనె చిట్లుతుంది చేతి మీదకి, కాబట్టి కొంచెం చిన్నగా వేయండి. పీసెస్ని ఇలా ఆయిల్లో వేసినప్పుడు మీరు వెంటనే కదల్చొద్దండి, వాటిని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. అప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత కదిలించిన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు వేసిన వెంటనే కదిలిచ్చారంటే అవి అడుగున అతుక్కునేస్తాయి బాండలకి, కాబట్టి స్టార్టింగ్ వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మీరు కావాలంటే జరుపుకోవచ్చు. మీరు గమనించారంటే మనం మ్యారినేషన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేయలేదు. అది యూస్ చేసామంటే మనకు అది ఆయిల్లో మొత్తం వదిలేస్తుందండి. మీరు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిష్ని ఒక 5 మినిట్స్ ఇది చేసిన తర్వాత అప్పుడు రెండో సైడ్ తిప్పుకోండి. అప్పుడు మ్యాక్సిమం ఒక సైడ్ కాలుతుంది మనకి. వేసిన సైడే ఎక్కువసేపు ఉంచొద్దండి. మీరు ఒక 5 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం గమనించుకొని ఫ్లిప్ చేసేయండి వెంటనే, లేదంటే మాడిపోతుంది చేప కూడా, అది కొంచెం గమనించుకోవాలి. మీరు ఇక్కడ గమనించారంటే ఫిష్ కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అవుతుందండి, అంటే మనకు ఫ్రై అయిందని అర్థము. ఫ్రై అయిన పీసుల్ని మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో టిష్యూ పెట్టుకొని అందులో వేసుకోవాలండి. ఫిష్లో కనుక ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పీల్ చేస్తుంది. పీసెస్ కొంచెం పెద్దదిగా ఉంటే మీకు 1 or 2 మినిట్స్ ఎక్కువ టైం పడుతుందండి, కానీ గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, నూనె చిట్లుతుంది. ఇలా కంప్లీట్ అయిన పీసెస్ని మనం ఇలా ప్లేట్లో తీసుకున్నప్పుడు అవి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే వాటి మీద మిరియాల పొడి చల్లేయాలి. ఇలా మిరియాల పొడి చల్లడం వల్ల మీకు తినేటప్పుడు కొంచెం స్పైసీగా ఉంటుందండి, బాగుంటుంది. మీరు కూడా శీలావతిని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.